నిశ్శబ్దంగా కూర్చోవాలందరూ కూడా. దేవుడికి స్తోత్రం. సంఘ కాపరి గారికి నా వందనాలు. మీకందరికీ ఇస్తున్న మన శుభాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ దినం నాడు దేవుడి వాక్య భాగం కింద యోధా పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాం. యోధా పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమును నొప్పుకొనక దానిని అసహ్యించుకొనొచ్చు భయముతో కొందరిని కరుణించుడి. ఇది ప్రకటన గ్రంథం ముందు పత్రిక ఒకే ఒక అధ్యాయం అన్నది. యోధా అంటే యేసుక్రీస్తు యొక్క సహోదరుడు రాసిన పత్రిక. ఒకే ఒక అధ్యాయంలో యోధా స్పష్టంగా చక్కగా ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు అనేది రాస్తాడు. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని రక్షించుడి. ఫస్ట్ది. రెండోది వచ్చేటప్పటికల్లా శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమూ నొప్పుకొనక దానిని అసహ్యించుకొనొచ్చు. మూడోది వచ్చేటప్పటికల్లా భయముతో కొందరిని కరుణించుడి. ఈ వాక్య భాగం గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మనల్ని రక్షించడానికి. మనల్ని ప్రేమించి ఆ దేవుడు ఆకాశం నుంచి ఈ లోకానికి వచ్చి నీకు నాకు సువార్త ప్రకటించింది ఎందుకంటే నన్ను రక్షించటానికి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అందుకని చర్చి బయట ఆ గోడ మీద ఏమని రాసి ఉంటుందో తెలుసా? సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనం రాసి ఉంటుంది. లోపలికి వచ్చే ప్రతి వ్యక్తి దాన్ని చదవాలన్న ఉద్దేశంతో రాశారు. పాతాళమును తప్పించుకొనుటకు బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? జీవ మార్గాన ప్రయాణిస్తాడు అని ఉంటుంది. ఒకసారి మనం చదువుకున్నాము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనము. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. అంటే ఇది 542 పేజీలో ఉంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. మనదంతా విగ్రహారాధనతో కూడిన దేశము. ఇక్కడంతా విగ్రహారాధన. యేసుక్రీస్తు బైబిల్ సువార్త ప్రకారము వీరంతా పాతాళానికి వెళ్తారని చెప్పబడింది. మరి ఈ పాతాళాన్ని తప్పించుకోవాలంటే నువ్వు ఏం చేయాలి అంటే, బుద్ధి కలిగిన వాడు యేసుక్రీస్తుని విశ్వసిస్తాడు, ఆ జీవ మార్గంలో నడుచుకుంటాడు. అదే సువార్త. అంటే దేవుణ్ణి నమ్ముకోకుండా పాతాళానికి వెళ్ళిపోతున్న మీరు దేవుణ్ణి నమ్ముకొని ఆయన మార్గములో యథార్థంగా జీవిస్తే పరలోక రాజ్యానికి వెళ్తారు. ఇదే యేసుక్రీస్తు చెప్పిన సువార్త. పరమునకు తీసుకుని వెళ్ళే సువార్త. ఆయన మార్గంలో నడుస్తే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. మరి ఈ భావనతో యేసుక్రీస్తు మందిరానికి ఎంతమంది వస్తున్నారు? పాతాళాన్ని తప్పించుకోవాలని చెప్పి యేసుక్రీస్తుని నమ్ముకొని మనం బుద్ధిమంతుల్లాగా మన యొక్క ఆత్మీయ విశ్వాసాన్ని కాపాడుకుంటూ పరమన్నకు వెళ్ళటానికి ఆ మార్గంలో నీవు ప్రయాణిస్తున్నావా లేదా? ఆ పరమునకు పోయే మార్గాన్ని ప్రకటించే ప్రదేశమే సంఘము, దేవాలయము, దేవుడి చర్చి అంటారు. పరమునకు నిన్ను తీసుకొని వెళ్తానికి నిన్ను సమాయత్తపరిచి నీ ఆత్మీయ జీవితంలో మహోన్నతమైన విలువలతో కూడిన ఆ బైబిల్ యొక్క దేవుడి వాక్యానుసారమైన జీవితం కలిగిన వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దేదే ఈ చర్చి అని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆ బైబిల్ గ్రంథం చెప్పిన దాని ప్రకారం మీరు జీవిస్తే పాతాళాన్ని తప్పించుకుంటారు, పరలోక రాజ్యానికి వెళ్తారు. మరి మన ప్రయాణం ఎక్కడున్నదని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మన వాక్య భాగంలోకి వచ్చినట్లయితే యోధా పత్రిక 1వ అధ్యాయంలో అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. అగ్నిలో నుండి రాగినట్లు కొందరిని రక్షించుడి.
ఒక చోట ఏదన్నా ఇంట్లో ఫైర్ అంటే ఒక అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏం చేస్తాం మనము? వీలైనంత వరకు బలాడ్చులు వెళ్ళి లోపల నుంచి కొంతమందిని రక్షిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క ప్రాణాన్ని కాపాడుతూ ఉంటారు. అంటే రక్షించే వ్యక్తి కోసం మమ్మల్ని రక్షించండి అని ఆ వ్యక్తి అక్కడి నుంచి అరుస్తూ ఉంటే, అంటే వాళ్ళని రక్షించుకోవటము చేతకాని వ్యక్తుల్ని బలవంతులు వెళ్ళి రక్షిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు కూడా బైబిల్ గ్రంథంలో ఇది ఎందుకు లిఖించాడంటే, అగ్నిలో నుంచి కొంతమందిని కాపాడండి, రక్షించండి అని చెప్తున్నాడు. ఈ అగ్ని బైబిల్లో దేవుడి యొక్క ఉగ్రతకి సూచిస్తుంది, పాపానికి సూచిస్తుంది. దీనిలో నుంచి కొంతమందిని మీరు రక్షించండి అని యేసుక్రీస్తుని నమ్ముకొని నీతి మార్గాన్ని, సత్యాన్ని తెలుసుకున్న వ్యక్తిగా నీకు చెప్తున్నాడు. అగ్నిలో నుండి కొందరిని రక్షించండి. అగ్నిలో నుంచి లాగినట్లుగా, అంటే అగ్ని ప్రమాదంలో ఉన్న వ్యక్తిని చేయి పట్టుకొని బయటకు తీసుకొచ్చి ఎలాగైతే రక్షిస్తావో ఆత్మీయ జీవితంలో కూడా నీవు కొందరిని రక్షించు అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. అగ్నిలో నుంచి రక్షించడం ఏంటి, అగ్ని అంటే ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుడి యొక్క ఉగ్రత అగ్ని లాంటిది. ఈ లోకంలో ఉన్న పాప స్వభావం అగ్ని లాంటిది. అలాంటి దానిలో నుంచి లాగినట్లుగా కొంతమందిని ఆ పాపం నుంచి దేవుడి ఉగ్రతకి అర్హులైన వాళ్ళని నువ్వు చేపట్టుకొని దాని నుంచి తప్పించి, ఈ లోకంలో నుంచి తప్పించి దేవుడి యొక్క మార్గంలోకి తీసుకురావాలి అని దేవుడు చెప్తున్నాడు. యేసుక్రీస్తు మనకి చెప్పినట్లయితే బైబిల్ గ్రంథంలో పాపం చేసిన వ్యక్తి ఎక్కడికి వెళ్తారు? చివరికి అగ్నిగుండంలో పడవేస్తాడు. పాపులు ఉండే స్థలం అగ్నిగుండం అయితే, యథార్థవంతులు దేవుడిని నమ్ముకున్న వ్యక్తులు పరలోక రాజ్యంలో యేసుక్రీస్తుతో సదాకాలం ఉంటారు. అంటే పాపం చేసిన వ్యక్తులు నివసించే స్థలం ఎక్కడ? ఆరని అగ్నిగుండము. అగ్ని గంధకాలతో మండుచున్న ఆ అగ్నిగుండంలో నీవు నిత్యము ఉంటావని బైబిల్ గ్రంథం చెప్తుంది. అంటే మరణానికి, దేవుడి రాజ్యంలో ప్రవేశం లేకోకుండా జీవించే వ్యక్తుల జీవిత విధానం నుంచి, అలాంటి జీవిత విధానం నుంచి కొందరిని నీవు లాగివేసి దేవుడి మార్గంలోకి తీసుకువచ్చి రక్షించేటట్లుగా నీవు ప్రయత్నించు అని చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండము 19వ అధ్యాయం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ సొదొమ గొమొర్రాలు కనబడతాయి. సొదొమ గొమొర్రాల్లో దేవుడికి వ్యతిరేకంగా ఘోరమైన పాపం చేస్తుంటే దేవుడు ఆ దాన్ని దహించి వేయటానికి వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ ఉన్న పాపం ఎంత భయంకరంగా ఉండదో దేవుడు చూసి ఆ అగ్నిలో నుంచి లోతు కుటుంబాన్ని, అంటే దేవుడి ఉగ్రత నుంచి లోతు కుటుంబాన్ని కాపాడుతాడు అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఆదికాండము 19వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూసినట్లయితే మనము, నేను ఈ చోటు నాశనము చేయవచ్చి తిని వారిని గురించిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనం చేయుటకు యెహోవా మమ్మును పంపెను అని చెప్పాడు. అదే 24వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు యెహోవా సొదొమ మీదనో గొమొర్రా మీదనో యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుంచి కురిపించి ఆ పట్టణములను, మైదానమునంతటిని, ఆ పట్టణంలో నివసించిన వారిని అందరినీ, నేల మొలకలను నాశనం చేసెను. అయితే లోతు కుటుంబాన్ని రక్షించినట్లుగా ఉంటుంది. దేవుడి యొక్క ఉగ్రత ఏంటంటే, దేవుడి యొక్క మాట వినకోకుండా ఇష్టానుసారముగా పాప భూయిష్టమైన ఈ లోకములో పాప ప్రవర్తనతో జీవించే వ్యక్తుల మీదకి దేవుడి ఉగ్రత అగ్ని రూపముగా వస్తే, ఆ అగ్నిలో నుంచి లోతు కుటుంబాన్ని రక్షించినట్లుగా, అంటే ఆ రోజు నాడు దేవుడు దేవదూతలను పంపించాడు. ఈరోజు ప్రపంచంలో క్రైస్తవులుగా పెట్టి ఆ నాశనం అయిపోతున్న వాళ్ళని దేవుడి మార్గాల్ని తెలియచేసి, దేవుడి సువార్తని ప్రకటింపచేసి వారిని ఆ పాప పంకిలమైన జీవితంలో నుంచి రక్షింపబడిన జీవితంలోకి తీసుకురావటానికి వాడుకుంటున్నాడన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మరి మనము ఏదన్నా అలాంటి ప్రయత్నం చేస్తున్నామా లేదా అనేది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మరి ఈ అగ్ని ఇంకా చాలా, దానికి లూకా సువార్త 16వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూసుకుందాము. లూకా సువార్త 16వ అధ్యాయం 23వ వచనము. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉంటారు, లాజరు, ధనవంతుడు. 23 నుంచి నేను చదువుతాను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును చూసి,
అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూసి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికలపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను అన్నాడు. లాజర్ ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు అంటాము. మామూలు లాజరు పరలోకానికి వెళ్ళిపోయాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ పాతాళంలో, నరకంలో ఏముంటుందంటే అగ్ని జ్వాలలతో కాల్చబడుతూ నేను యాతన పడుచున్నాను అని చెప్తున్నాడు. అంటే మరి అగ్నిలో నుంచి ఇతనేం చెప్తాడో తెలుసా? నాకు సహోదరులు ఉన్నారు, వాళ్ళని ప్రకటించడానికి ఎవరిని పంపించుంటే భూలోకంలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు, యేసుక్రీస్తు సేవకులు ఉన్నారు, వాళ్ళు రక్షిస్తారులే, ఎవరిని పంపించాల్సిన అవసరం లేదని చెప్తాడు. అంటే ఈ అగ్ని యాతనలతో, ఈ అగ్ని జ్వాలలతో కాల్చబడుతున్న లాజర్ని చనిపోయిన తర్వాత రక్షించలేదు, కానీ ఈ భూమి మీద అతని యొక్క సహోదరులు అగ్ని జ్వాలల్లో ఆహుతవటానికి సిద్ధముగా వాళ్ళ యొక్క దేవుణ్ణి నమ్ముకొని జీవితంతో ఉన్నారు. వాళ్ళని రక్షించాలి అని దేవాది దేవుడు చెప్తున్నాడు. మరి ఈ అగ్ని ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము, ఈ అగ్నిగుండంలో ఎవరు ఉంటారు? ఈ అగ్నిని ఏంటని చెప్పినట్లయితే పెరిగివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారకులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములు మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. అంటే ఎవరుంటారు? అగ్నిలో ఎవరుంటారని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈ లక్షణాలు కలిగిన వాళ్ళంతా ఉంటారు. నువ్వు అవిశ్వాసమైతే, దేవుణ్ణి నమ్ముకోకపోతే నువ్వు అగ్నిలో ఉన్నట్లే. దేవుడు ఉగ్రతకి నువ్వు పాత్రుడు కింద లెక్కే. నువ్వు అబద్ధాలు చెప్తున్నట్లయితే నీ జీవితంలో నువ్వు అగ్నిగుండంలో ఉండి దేవుడు ఉగ్రతకి పాత్రులైనట్లే. నువ్వు పిరికితనంగా దేవుణ్ణి నమ్ముకోకుండా ఇంకా లోకంలోనే ఉండి వాళ్ళ ఆచారాల్లో పాటిస్తూ వేషధారంతో కూడిన జీవితంతో నువ్వు ఉన్నట్లయితే నువ్వు అగ్నిలో జీవిస్తున్నట్లే. అంటే పాపమైన జీవితంలోనే జీవిస్తూ దేవుణ్ణి నమ్ముకున్నాము అనే భ్రమల్లో మనం ఉన్నట్లే అన్న దాన్ని మనం తెలుసుకోవాలి. ఇలాంటి అగ్ని అంటే పాపమైన దేవుడు ఉగ్రతకి దేవుడు ఉగ్రత పొందడానికి అర్హత కలిగిన జీవితంలో ఉన్న మనల్ని అగ్నిలో నుంచి లాగినట్లుగా కొందరిని నీవు రక్షించాలి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మరి నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎంతమందిని రక్షిస్తున్నావు అని బైబిల్ గ్రంథం అడిగితే నువ్వు ఏం చెప్తావు అనేది నిన్ను నువ్వే ప్రశ్నించుకో. ఇంకా బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 13వ అధ్యాయం 37 నుంచి 40 దాకా చదువుకోండి. అక్కడ గోధుమలు, గురుగులు ఉంటాయి. గోధుమలు, గురుగులు ఉంటే దేవుడు ఒకనొక రోజు నాడు దాన్ని మొత్తము గోధుమల్ని సపరేట్ చేసి గురుగుల్ని సపరేట్ చేసినప్పుడు గురుగుల్ని ఏం చేస్తాడు అనేది మీరు ఆ బైబిల్ గ్రంథంలో చదివినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 40వ వచనంలో నేను చదువుతాను. కోత యుగ సమాప్తి, కోత కోయేవారు దేవదూతలు, గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడదులో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకల విధమైన దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటూ ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినును గాక. ఇక్కడ సకల విధమైన దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండంలో పడేస్తాడు దేవుడు 2వ రాకడలో. అంటే అగ్నికి, ఆ దేవుడి యొక్క ఉగ్రతకి పాత్రులైన వ్యక్తుల్ని నీవు ఏం చేయాలని చెప్తున్నాడంటే, దేవుడికి సకలమైన దేవుడి యొక్క విధానాన్ని దుర్నీతి పరులుగా ఉండి దేవుడి మార్గాల్ని చెరిపేస్తూ లోకములో తమ ఇష్టానుసారంగా జీవించే వాళ్ళని, అలాంటి అగ్నికి ఆహుతైపోయి నరకములో పడిపోయి తమ జీవితాలని నాశనం చేసుకుంటున్న వాడిని నువ్వు అగ్నిలో నుంచి లాగినట్లుగా చేయి పట్టుకొని బయటికి లాగాలి అని దేవాది దేవుడు చెప్తున్నాడు. మరి మనమే ఆ అగ్నిలో కాలిపోతున్నామా? మనల్ని రక్షించే వారి కోసమే మనం చూస్తున్నామా ఇంకా? లేదా మనము ఆ అగ్నిలో నుంచి రక్షించబడిన అనుభవంతో ఇంకా అలా అగ్నిలో కాలిపోతూ లోకములో నరకానికి వెళ్ళిపోయి అగ్నిగుండంలో
ఉండటానికి సిద్ధపడిన వ్యక్తుల్ని నీవు చేయి పట్టుకొని నీ ఆత్మీయ జీవితంతో, పరిశుద్ధతో, దేవుడి రక్తంతో విమోచించబడిన ఆ ఆత్మీయ జీవితంతో బయటికి తీసుకురాగలిగిన శక్తి సామర్థ్యములు కలిగిన క్రైస్తవుడిగా నీవు ఉన్నావా లేదనేది చూసుకో. అగ్నిలో నుంచి లాగినట్లుగా నీవు కొందరిని రక్షించాలి. మరి కుటుంబాల్లో కొంతమంది ఒకళ్ళే రక్షించబడతారు, మిగతా వాళ్ళంతా లోకంలోనే ఉంటారు. మరి వాళ్ళని నువ్వు రక్షించాలి కదా. వాళ్ళంతా రేపు నరకానికి దేవుడు వచ్చేస్తే, ఒకవేళ భూమి అంతమైపోతే, ఒకవేళ మరణమే సంభవిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళకు జవాబుదారి ఎవరు అనేది నువ్వు ప్రశ్నించుకో. దేవుడు 2000 సంవత్సరాల క్రితమే తన పరిశుద్ధాత్మతో ఈ లేఖనాల్ని రాసించి, నువ్వు అగ్నిలో నుంచి లాగినట్లుగా నరకానికి వెళ్ళిపోయే ప్రతి వ్యక్తిని చేయి పట్టుకొని లాగి రక్షించాలి. లోకంలో ఆ అగ్నిలో కాలిపోయి చనిపోయే వ్యక్తుల్ని, శారీరకమైన గాయాలతో ఉండటానికి అర్హులైన వ్యక్తుల్ని నువ్వు రక్షిస్తావు కదా. ఆత్మీయంగా చనిపోయి నరకానికి వెళ్ళిపోయే వ్యక్తుల్ని నీవు ఏమి రక్షిస్తున్నావు? ఎలాంటి ప్రయత్నం చేస్తున్నావు? వాళ్ళకి నువ్వు ఎలా నడిపిస్తున్నావు అని చెప్పి దేవుడు అడిగితే, నీవు ఎప్పుడన్నా ఎవరన్నా రక్షించడానికి ప్రయత్నించావా? ఇంకా నువ్వే అగ్నిగుండంలో ఉన్నావా? నీవే దేవుడి ఉగ్రకి పాత్రురాలుగా ఉన్నట్లయితే, మనము ఎప్పుడు మనల్ని రక్షించే వ్యక్తి కోసం దివారాత్రులు చేతులు చాచి నన్నెవడన్నా రక్షించండి, నేనే ఈ పాపమికీలమైన జీవితంలో, దేవుడికి వ్యతిరేకమైన జీవితంలో దేవుడి ఉగ్రతకి పాత్రుడుగా ఉన్నాను అని మనల్ని మనమే ప్రశ్నించుకుంటూ మనల్ని రక్షించే వ్యక్తి కోసమే ఇంకా చూస్తూ ఉంటే, నీవు ఎప్పుడు నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు? నీవు ఎప్పుడు సమాజంలో వాళ్ళని రక్షిస్తావు? దేవుడి రాజ్య సువార్తని నువ్వు ఎప్పుడు ప్రకటించి ఆయన రాజ్యాన్ని నువ్వు ఎప్పుడు కడతావు అని దేవాది దేవుడు అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క వాక్యము నేను దహించు అగ్నిని అంటాడు. ఆయన వాక్యము నీతో మాట్లాడుతుంటే నీ హృదయంలో మండాలి. నేను చేసే ప్రతి పాప పంకిలమైన నా జీవిత విధానాన్ని అది ప్రస్ఫుటంగా చూపిస్తుంటే, హృదయంలో మండి బగబగ మండుచుంటే, మనలోంచి పశ్చాత్తాపం పట్టుకొచ్చి మనం మారు మనసు పొంది ఏడ్చి, దేవా నా కోసం నువ్వు ప్రాణాలు అర్పిస్తే, నా కోసం విలువైన ఈ గ్రంథంలో నీవు లిఖించి ఉంచితే, దాన్ని నేను అనుసరించలేక ప్రతి దినము నిన్ను సిలువ వేస్తూ, నిన్ను అపహాస్యం చేస్తూ, నా బంధువులు ఎదులా, స్నేహితులు ఎదులా, నమ్ముకునే వాళ్ళు ఎదురు కూడా నిన్ను అపహాస్యం చేస్తూ, వాళ్ళు నీ మార్గంలోకి రాకోకుండా నేనే అడ్డుగా ఉన్నానని చెప్పి మనం ప్రతి క్షణము ఆయన పాదాల చెంత ఏడుస్తూనే ఉంటాం. నిజముగా ప్రతి వ్యక్తికి తన స్వభావం తెలుసు, తనలో దేవుడికి వ్యతిరేకమైన స్వభావం తనకు తెలుసు. కానీ రాతి గుండెలాగా నేను బాగానే ఉన్నాను, ఈ లోకంలో జీవించాలి కదా, అందరితో కలిసి జీవించాలి కదా, నటిస్తూ దేవుణ్ణి హేళన చేస్తూ ఆయన సిలువని బాహాటంగా నీవు కూడా ఆయన్ని ఏడిపిస్తూనే ఉన్నావన్న సత్యాన్ని తెలుసుకో. ఎంతకాలమో దేవుణ్ణి ఏడిపిస్తారు? నీకోసం 2000 సంవత్సరాల నుంచి చేతులు చాపి నీకోసం విమోచనిచ్చిన ఆ దేవుణ్ణి ప్రతి క్షణము, ఆయన వాక్యం చదివిన ప్రతి వాక్యము నీతో మనసుతో నిజంగా మాట్లాడితే ప్రతి క్షణము మనం బాధపడుతూనే ఉంటాము. ఆయన అడిగింది నువ్వేం చేస్తున్నావు? బైబిల్ గ్రంథంలో మారు మనసు పొందమంటే దానిలోనే నిజాయితీ లేదు, పశ్చాత్తాపడమంటే పశ్చాత్తాపంలోనే నిజాయితీ ఉండదు, బాప్తిసం తీసుకో సరైన నిబంధన చేసుకుంటే ఆ నిబంధనలోనే నిజాయితీ ఉండదు. క్రైస్తవుడు అని ఎవరన్నా బయట వాళ్ళు మనల్ని గురించి సాక్ష్యము చెప్పే దాంట్లో, బయట వాళ్ళు చెప్పే దాంట్లో సాక్ష్యము ఎంత % నిజముంటుంది? ఏ వ్యక్తి నిన్ను క్రైస్తవుడు అంటున్నాడు, ఏ వ్యక్తి నిన్ను క్రైస్తవురాలు అంటున్నారు? నీ కుటుంబ సభ్యులుగా నీ మనస్సాక్షి బైబుల్ గ్రంథంలోని వాక్యాలతో పోల్చుకొని నువ్వు క్రైస్తవుడు అని నిన్ను సర్టిఫై చేస్తుందా? బైబిల్ గ్రంథాన్ని కొలమానంగా పెట్టుకొని నీ జీవితాన్ని నువ్వు వేరు చేసుకుంటే నువ్వు క్రైస్తవురాలు అని ఏది సర్టిఫై చేస్తుంది? మరి మనం ఎంతకాలం ఉంటామో? దేవుడి రాకడ సమీపంగా ఉన్నది, ఎంత త్వరగా వస్తాడో తెలియదు. ఆయన ఉగ్రతని ఎదుర్కోవటానికి మనం సిద్ధపడితే ఎంతో బాధాతప్తులమో. ఎందుకంటే నీకోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు, విమోచననిచ్చాడు, రక్షణనిచ్చాడు, నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు, నీకు కావలసిన సకలము ఈ సృష్టిలో పెట్టి నిన్ను ఆశీర్వాదంతో నింపి నీ జీవితాన్ని తెల్లారి మనమంతా లేచి చర్చికి రాగలిగామంటే దేవుడి కృప కాదా? మరి ఆయన్ని మనం ఏం చేస్తున్నామో, ఎలా ఆరాధిస్తున్నామో అనేది మనల్ని మనం పరిశీలించుకున్నాం. అగ్నిలో నుంచి కాపాడినట్లుగా, లాగినట్లుగా కొందరిని నువ్వు రక్షించాలి.
రక్షించాలి, రక్షించాలి, నేను నిన్ను రక్షించాను, నీ కొరకు విలువైన ప్రాణాన్ని చెల్లించి రక్షించాను, నువ్వేం నీ ప్రాణాన్ని విలువగా పెట్టాల్సిన అవసరం లేదు, నేను చెప్పిన సువార్తని, నేను చెప్పిన వాక్యాన్ని అనుసరించి నీ ప్రవర్తనతో, నీ మాదిరికరైన జీవితంతో నీ కుటుంబంలో నువ్వు జీవించు, నువ్వు ఒక్కడివి జీవించు, ఒక్కదానివే జీవించు, నీ ప్రవర్తన చూసి ప్రపంచం మొత్తము మారిద్ది. ఎవరో గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మనం చెప్పుకుంటున్నాం, వాళ్ళు అలా జీవించారు, వీళ్ళు అలా జీవించారు కాదు. దేవుడి దృష్టిలో ప్రతి వ్యక్తి ఒకటే, రాజు అయినా ఒకటే, చిన్న సామాన్యుడైన ఒకటే. దేవుడి దృష్టిలో నువ్వు రాజకుమారుడివి, రాజకుమార్తెవే. ఎవరో గొప్పగా జీవించారనేది కాదు, నిన్ను జీవించమని నీకు బైబిల్ ఇచ్చాడు. ఈ బైబిల్ గ్రంథము ఒక వ్యక్తికి రాసింది కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి రాసి దీని ప్రకారం నువ్వు జీవిస్తే నువ్వు నా కుమారుడివి, నా రాజ్యానికి వారసురాలవని దేవాది దేవుడు చెప్పాడు. ఆ రాజ్యంలో వారసత్వానికి అర్హతను కలిగిన వ్యక్తిగా నిన్ను నువ్వు మార్చుకునే ప్రక్రియలో దేవుడికి లోపడి విధేయత చూపిస్తే ఆశీర్వదించబడతావు, లేకపోతే నిత్య నరకాగ్నిలో శాశ్వతముగా ఉండటానికి నీ స్థానాన్ని, నీ మార్గాన్ని, నీ గమ్యాన్ని నువ్వే నిర్దేశించుకుంటావు అని చెప్తున్నాడు. అలాంటి నరకానికి వెళ్ళగలిగిన వ్యక్తుల్ని రక్షించు, ఆ రక్షించే మార్గాన్ని, రక్షించే అలాంటి అవకాశాన్ని మనకు కల్పిస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక క్లాజ్ చెప్తాడు, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రమో నొప్పుకొనక దానిని అసహించుకొనొచ్చు. ఒక వ్యక్తిని నువ్వు కాపాడేటప్పుడు శారీరకంగా అతనిలో కానీ ఆత్మీయంగా కానీ అతనిలో అపవిత్రత ఉంటే దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఒప్పుకోవడానికి వీల్లేదు. 1% కూడా నువ్వు దాన్ని అంగీకరించడానికి వీల్లేదు. దాన్ని అసహించుకొనొచ్చు. అసహించుకోవడం అంటే తెలుసు కదా మీకు, మామూలుగా పట్టించుకోకపోవడం వేరు, అసహించుకోవడం అంటే అదంటే నీకు 1% కూడా ఇష్టం లేకోకుండా వాళ్ళని భయముతో కరుణించి దేవుడి మార్గంలోకి నడిపించాలంటాడు. అంటే వారి ఏమంటాడు, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనను ఏమాత్రమును నొప్పుకొనక దాన్ని అసహించుకొనొచ్చు. భయముతో మనము వాళ్ళని కరుణించి దేవుడి మార్గంలోకి నడిపించాలి. ప్రతి వ్యక్తి, నేను దేవుడి యొక్క మార్గంలోకి వద్దామనుకున్నప్పుడు లోకంలో చూస్తే ప్రతి వ్యక్తి చెప్పేవాడే కానీ ఏ వ్యక్తి అనుసరించేవాడు కనపడ్డావు. ప్రతి వ్యక్తిలో లోపాలే కనబడుతున్నాయి. ప్రతి వ్యక్తిలో ఊరికినే చెప్తాడు, నేను చెప్తాను, నేను మానవుడినే కదా, నాలో కూడా లోపాలు ఉంటాయి. ప్రతి వ్యక్తి చెప్పడానికి బైబిల్ అనర్గళంగా చెప్తాడు, కానీ ఆత్మీయ జీవితంలో బయట అతని జీవితం దగ్గరగా ఏ వ్యక్తిని చూస్తే, తన కుటుంబాలు చూస్తే ప్రతిదీ లోపమే. మన బాడీలో ఎలాగైతే స్పష్టంగా ఉండదో, ఏదో ఒక విధంగా లోపం ఉండదో, ప్రతి వ్యక్తి జీవితంలో లోపమే. దేవుడు ఆ రోజు నాతో ఏం మాట్లాడారో తెలుసా, నువ్వు నమ్ముకుంది నన్నా, సిలువలో నీ కోసం చనిపోయి నేను విమోచించి రక్తంతో ప్రోక్షించి నేను పవిత్రుడుగా చేసే నన్నా, లేకపోతే నా నామాన్ని నమ్ముకున్నామని ఇష్టానుసారంగా లోకములతో వాళ్ళ యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నించే వాళ్ళను చూసా నువ్వు నమ్ముకునేది. అలాగైతే నమ్ముకోవద్దు. వాళ్ళని చూసైతే నాలో గొప్ప శక్తిని చూడు, నాలో దైవత్వాన్ని చూడు, నాలో గొప్ప గుణాల్ని నువ్వు చూసిన రోజే నువ్వు నమ్ముకో అని నన్ను 40 సంవత్సరాలు దేవుడు, నేను వాక్యాన్ని చదువుతూ దేవుడి యొక్క గొప్ప శక్తి సామర్థ్యాల్ని, ఆయన నీ కోసం నా కోసం చూపించిన ప్రేమని ప్రతి క్షణము బైబిల్ గ్రంథంలో చదువుతూ ధ్యానిస్తూ ఒకనాడు ఆయన కంటే గొప్ప వ్యక్తి ప్రపంచంలో ఎవడూ లేడు, నా కుటుంబం కూడా ఆయన తర్వాతే అని నిర్ణయించుకున్న దినాన్ని నేను బాప్తిసం తీసుకొని దేవుడు వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టాను. అంటే దేవుడిని నువ్వు నమ్ముకున్నది దేవుడు గొప్పతనాన్ని చూసే కానీ ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క వేషధారణ జీవితం కానీ వాళ్ళు నిన్ను నడిపిస్తారని కాదు అని దేవాది దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు. కాబట్టి లోకంలో రకరకాలైన జీవిత వ్యక్తిత్వాలతో ఉంటారు. వాళ్ళందరినీ వదిలేసేసి, వాళ్ళు చేసేదాన్ని బైబిల్కి వ్యతిరేకంగా ఉంటే వదిలేసేసి వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ప్రతి వ్యక్తిని ప్రేమించు, కరుణించు, దేవుడి మార్గంలోకి నడిపించంటాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కొన్ని వాక్యాలను మనం చదువుకున్న యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాము. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనము చదవమ్మా. అయ్యో వేషధారులైన శాస్త్రాల పరిసయ్యులారా, పుదీనాలోను
సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధాన ఐశ్వర్యములను అనగా న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసాన్ని విడిచిపెడతారు కనుక వాటిని మానక వీటిని చెయ్యాలంటాడు. యేసుక్రీస్తు స్వార్థ చెప్పేటప్పుడు అక్కడున్న గొప్ప ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరికీ ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు ఇది చెయ్యాలని వాళ్ళు చేసే ప్రవర్తనని హెచ్చరిస్తూనే వాళ్ళకి నీతి మార్గాన్ని బోధించాడే కానీ మీరు వీరాది వీరులు, సూర్యులు, దేవుడు రాజ్యాన్ని ప్రకటించే గొప్ప వ్యక్తులు, పల్లపు రాజ్యంలో మీకోసం 12 సింహాసనాలు ఉన్నాయని ఏ వ్యక్తికి చెప్పలేదు. నికోదేము వస్తాడు ఒక రాత్రి, పగలంతా ఎవరన్నా తిడతారేమో, ఎవరిని వెలివేస్తారేమో, ప్రధాన యాజకత్వం నుంచి తీసేస్తారో అని భయపడి రాత్రిపూట వస్తే అతడికి ఏం చెప్తాడో తెలుసా? ఆత్మీయంగా మళ్ళీ నువ్వు జన్మించు, శారీరకమైన జన్మ నిన్న పల్లపు రాజ్యానికి తీసుకెళ్ళదు అని స్పష్టంగా చెప్తాడు. అంటే అతడిలో ఆ శారీరకమైన పవిత్రత ఉంది కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ మారు మనసు బాప్తిసం లేదు కాబట్టి అతనికి చెప్తాడు. అంటే నీవు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదంటే గొప్ప గొప్ప వ్యక్తులకి ఇలా ఉండొచ్చు, ఇలా ఉండకూడదని మనమే నిర్దేశించుకుంటూ పోతూ ఉంటే మనము ఎలా ఉండాలి అనేది మనల్ని మనం పరిశీలించుకుందాం. లూకాసు వార్త 22:34-35 కూడా ఒకసారి చదువుకుందాము. లూకాసు వార్త 22:34-35 ఇక్కడ ఏం చెప్తాడంటే, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలన, ఐహిక విచారం వలన మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి వచ్చినట్లు, ఉరి వచ్చినట్లు రాకుండా మీ విధమై జాగ్రత్త పడి అంటాడు. మీరు తింటము, తాగటము, ఐహిక విచారాలు ఇదే జీవితంతో మీ జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఒకవేళ ఉరిలాగా మరణం కానీ దేవుడు ఉగ్రత కానీ వస్తుంది. అప్పుడు మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళలో ఉన్న 3 లక్షణాలని స్పష్టంగా చెప్తున్నాడు. దేవాలయం మెట్ల మీద కూర్చొని చెప్తున్నాడు, ఎక్కడో కాదు. మీరు తిండి వలన కానీ, మత్తు వలన కానీ, ఐహిక విచారణ, ఈ లోకంలో నా పిల్లలు, నా మనవళ్ళు, నా కూతుళ్ళు, నా భర్త, నా భార్య, ఇదే సోప ప్రతి దినము ఉదయం లేచిన కాంచి రాత్రి దాకా ఏం తిందాము, ఏం తాగుతాము, మన పిల్లలంతా ఏం చేస్తున్నారు, మన వాళ్ళంతా ఏం చేస్తారు, అంతా బాగున్నారు కదా. అంతేగాని నీ ఆత్మని రక్షించుకోవాలనే తపన లేకలేదా? వాళ్ళంతా ఒకేళ మంచిగా జీవించి దేవుడికి ఇష్టమైనట్లుగా జీవించి పరలోక రాజ్యంలో ఉంటే నువ్వు వాళ్ళ కోసం ఏడుస్తూ జీవిస్తూ నువ్వు పతనం అయిపోయి ఆత్మీయంగా నరకానికి వెళ్తే నువ్వెక్కడుంటావు, వాళ్ళు ఎక్కడుంటారు? నీవు పరలోక రాజ్యానికి వెళ్ళగలిగిన ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండు. తర్వాత వాళ్ళని నడిపించు. నువ్వు అక్కడికి వెళ్ళగలవని చెప్పి నిశ్చయత నీకు 100% వచ్చినప్పుడు, దేవుడితో అంత సన్నిహితమైన సంబంధం ఉండి ఆయనతో అంత ప్రేమ బంధం నీకు ఏర్పడినప్పుడు, నేను పరలోక రాజ్యంలో ఆయనతో శాశ్వత కాలం ఉంటానని నీకు స్థిర నిశ్చయత కలిగిన దినాన మిగతా వాళ్ళ గురించి నువ్వు ఆలోచించు. అంతేకాకుండా మనం వెళ్ళము, ఎవరిని వెళ్ళనివ్వము. ఈ లోకంలో అంతా జీవితకాలం అంతా వేషధారంతో కూడి అందరం కలిసి నరక కట్టకట్టుకొని చివరికి ఎక్కడికి వెళ్తారో మిమ్మల్ని మీరే నిర్ణయించుకోండి. అలాంటి పరిస్థితి రాకోకుండా నీవు అగ్నిలో నుంచి రక్షించబడు. నీవు అగ్నిలో నుంచి బయటికి రా. అలా అగ్నిలో నుంచి పాప భూయిష్టమైన దేవుడు ఉగ్రత పాత్రులైన ప్రతి వ్యక్తిని నువ్వు చేయి పట్టుకొని రాగడానికి కావాల్సిన సామర్థ్యాన్ని కలిగి ఉండి దేవుడి గురించి ప్రకటించు. కానీ వాళ్ళ అపవిత్రతను మటుకు ఎప్పుడు అసహించుకుంటూనే ఉండు. నీలో ఇది నచ్చలేదు, దేవుడికి వ్యతిరేకమైన జీవితం, కానీ దేవుడి దగ్గరికి రా. దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన మార్గంలో నిన్ను నడిపిస్తాడు, ఆయన సేవ చేసేటట్లుగా నిన్ను నడిపించుకుంటాడు అని దేవుడి గురించి నువ్వు నిశ్చయంగా చెప్తూ ఉండాలి. బైబిల్ గ్రంథంలో మహోన్నతుడైన దేవుడికి హృదయానుసారుడు ఒక వ్యక్తి ఉంటాడు, దావీదు. ఆ దావీదు హృదయానుసారుడైన వ్యక్తి గొప్ప పాపం చేస్తాడు. పాపం చేసినప్పుడు దేవుడు దాన్ని ఒప్పుకోలేదు అన్న సత్యాన్ని మీరు తెలుసుకోండి. ఆయనకి హృదయానుసారుడైన వ్యక్తి ఎవరైనా బైబిల్లో ఉన్నాడంటే ఆ వంశం నుంచే కదా వచ్చింది, దావీదు వంశం నుంచే. అతన్ని కూడా అతను తప్పు చేసిన తప్పుని దేవుడు ఒప్పుకోలేదు అని బైబిల్ గ్రంథంలో లెక్కించాడు. ఒకసారి సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము, సమూయేలు 12వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, నీవు యెహోవా మాటను తృణీకరించి 261వ పేజీ, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసినవేమి, హిత్తీయుడగు ఊరియాని కత్తి చేత చంపించి
అతడి భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివు కదా, నీవు నన్ను లక్ష్యము చేయక నీవు చేసావు కదా అని చెప్తున్నాడు. ఆయన హృదయానుసారుడైన ఒక వ్యక్తి చేసిన పాపాన్ని కళ్ళకు కట్టినట్టుగా నాతాను ప్రవక్తను పంపించి చెబుతూ ఉన్నాడు. చెబుతూ మళ్ళీ 13వ వచనంలో ఏంటాడంటే, నేను పాపము చేసితని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవా దూషించుటకు ఆయన శత్రువులకు నువ్వు గొప్ప హేతువు కలగచేస్తావు కనుక నీకును దుఃఖము జరిగిద్ది అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అగ్నిలో నుండి ఒక వ్యక్తిని రక్షించటం అంటే ఈ నాతాను ప్రవక్త చేసినట్లుగా నీవు చేయాలి. పాపం చేశాడు, రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు పాపం చేశావంటే నిన్ను చంపేస్తాడు, శిరచ్ఛేదనం చేసేసి ఆ లోపలే నిన్ను ఏమైపోయావో తెలియదు. కానీ దేవుడు చెప్తాడు, ఎల్లో పాపం చేశాడని ప్రకటించు అంటే, దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదా నువ్వు పాపం చేశావు, నీ మూలంగా నీవు నమ్ముకున్న దేవుడికి అవమానం కలిగింది. అవమానం కలిగిందంటే దావీదు వెంటనే, అయ్యో పాపం చేశాను, నన్ను క్షమించు క్షమించు అంటే దేవుడు ఆయన పాపాన్ని ఒప్పుకోలేదు, కానీ అసహ్యించుకుంటూ హేళన చేస్తూ, నువ్వు చేసిన పాపం మూలంగా నాకు అవమానం కలిగింది, నువ్వు ఇలా ప్రవర్తించావేంటి దావీదు అని చెప్తే, అతడు నన్ను పాపాన్ని క్షమించు, నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నేను ఇంకా జీవితంలో పాపం చేయను అని చెప్పి దేవుడి పాదాల చెంత చేరి దేవుడి చేత పవిత్రీకరించబడి హిస్సోపుతో అంటే ఆయన రక్తముతో, ధవళ వర్ణమైన ఆయన రక్తముతో అతడు కడగబడి పవిత్రుడుగా తీర్చిదిద్దబడి దేవుడికి మళ్ళీ హృదయానుసారుడయ్యాడు. అలాంటిది నీవు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అగ్నిలో నుంచి లాగినట్లుగా రక్షించాలి. వారి శారీరకమైన అపవిత్ర ప్రవర్తనని ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోకుండా దాన్ని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించి దేవుడి మార్గంలోకి నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎటువంటి తప్పును ఒప్పుకోడు. ఈ లోకంలో ఇందాక చెప్పాడు, గురుగులన్నీ దేవదూతలంతా ఒకనొకనాడు వస్తాయి, గోధుమల్ని గురుగుల్ని వేరు చేస్తాయి. గోధుమల్ని ఆయన యొక్క తొట్టులో కంటే, ఆయన గోడంలో కంటే పరలోక రాజ్యంలో ఆయన శాశ్వతంగా ఆయన ముఖాన్ని చూస్తానికి అర్హులైతే ఆశీర్వదించబడలేకుంటాయి. గురుగుల్ని సమకూర్చబడి వాళ్ళంతా దేవుడికి విరోధంగా ప్రవర్తించారు, ఆయన ఆజ్ఞానుసారముగా జీవించలేదు. కానీ ఆ పొలంలోనే దేవుడితోనే కలిసి జీవించి మేము కూడా గోధుమలమే దేవుడి రాజ్యానికి వెళ్తామని ఒక విధమైన పిచ్చితనంతో వేషధారణ కూడిన భక్తితో జీవిస్తుంటే, వాళ్ళు మాత్రము దేవుడికి విరోధంగా జీవించిన ప్రతి వ్యక్తి కోర్చబడి అగ్ని గంధకాలతో మండే గుండంలో వేసి కాల్చి పొట్టులాగా చేసేస్తానని యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడే చెప్పాడు. మరి నీ ఆత్మీయ జీవితం గోధుమలాగా ఉందా, గురుగులాగా ఉందా? దేవుడి ఆశీర్వాదానికి పాత్రుడుగా ఉండే యోగ్యత కలిగిన ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? లేకపోతే గురుగుల్లాగా దేవుడి ఉగ్రతకి పాత్రులైన వ్యక్తులుగా మనం ఉన్నామా అనేది మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుడు ఈ లోకానికి వచ్చింది, నిన్ను ప్రేమించి వచ్చింది నిన్ను రక్షించటానికే. కానీ ఆయన అంత కష్టపడి తన విలువైన రక్తాన్ని సిలువలో కాల్చి కూడా నిన్ను నరకానికి నువ్వు వెళ్ళినావంటే ఆయన ఒప్పుకోడు. నువ్వు దేవుణ్ణి బ్రతిమలాడుకో. మార్కు సువార్త 16:15 ఉంటుంది, ఆయన సర్వ సృష్టికి స్వార్థని ప్రకటించిందంటే మనుషులు చేసే ప్రతి తప్పుని మీరు ఎత్తి చూపుతూ దేవుడికి నచ్చినట్లుగా జీవించండి, అప్పుడే మీకు రక్షణ మోక్షం అని ప్రకటిస్తూ దేవుడికి విధేయులుగా మీరు జీవించి దేవుడి యొక్క మహిమను ప్రభావాన్ని ప్రచురపరిచే వ్యక్తులుగా మీ ఆత్మీయ జీవితాన్ని కలిగి అందరినీ అదే మార్గంలో నడిపించాల్సిన బాధ్యతని దేవుడు మన భుజస్కంధాల మీద పెట్టాడు. నీవు స్థిరపరచబడు, అగ్నిలోంచి నువ్వు రక్షించబడు, బలమైన దేవుడి ఆయుధంలాగా తయారవు. అప్పుడు నీ కుటుంబాన్ని రక్షించు, నీకు సంబంధించిన వాళ్ళందరినీ రక్షించి దేవుడి మార్గంలోకి నడిపించి పరలోక రాజ్యానికి వెళ్ళే యోధులుగా
వాళ్ళని మార్చే శక్తిమంతులుగా తయారు చేయాలని దేవుడు చెప్తున్నాడు. అలాంటి కృపను దేవుడు మనకి, మన సంఘానికి దయచేయునుగాక. ఆమేన్.